కాశ్మీర్ అంటే ఇష్టం ఉన్నావు కదా, అందుకే కాశ్మీర్ అమ్మా. నువ్వు నాన్న నా కోసం చాలా కష్టపడ్డాడు. నీ కోసం నా మొదటి జీతంతో ఒక అందమైన ప్రదేశానికి టికెట్స్ బుక్ చేశా. కాశ్మీర్ నేను టూరిస్ట్కి అయ్యి ఈ పక్కనే పహల్గామ్ అనే ఒక అందమైన ప్రదేశం ఉంది. చూడ్డానికి స్వర్గంలా ఉంటుంది. మీ అందరిని అక్కడికి తీసుకెళ్తాను. నా హస్బెండ్ ని చంపేశారు కదా, నన్ను కూడా చంపేయండి. జాకే బోలి కు బోలి. మనకి రీసెంట్ గా పిల్లల్ని కదా సో హలో ఎక్కడికి వెళ్తున్నారు? అందుకే కాశ్మీర్ జాగ్రత్తగా ఉంటాను. ఉగ్రవాదులు చేసిన మారణ దండకు పాకిస్తాన్ ఊడిగట్టిన తారడం. మగాళ్ళైతే మా ఆర్మీతో బయటికి రండిరా, ఐదు నేను వాళ్ళు కాల్చవేడు. సార్, భార్యల కళ్ళ మధ్య భర్తని చంపేశారు సార్. కాళ్ళ పారాని ఆడకుండానే కొత్త పెళ్లి కూతురు నుదుట సింధూరం చనిపేశారు సార్. భర్తని చంపితే నన్ను చంపేనని ప్రాధాయపడింది సార్. ఆ తల్లి వెళ్ళి మోడీకి చెప్పుకో అన్నారంట సార్. అలాంటి వదలద్దు సార్, తగలబెట్టేయండి సార్ పాకిస్తాన్ ని. अब आतंकियों की बची खुदी जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. I say to the whole world, India will identify, track and punish every terrorist. Soldiers, mock drill, get ready for operation. It's named as Operation Sindoor. సోల్జర్స్ అంతా మన కంట్రోల్లో ఉంది. ఇప్పుడు మన ఇండియా పవర్ ఏంటో చూపిద్దాం. पाकिस्तान को हम तुम्हारे हिंदुस्तान से कुछ नहीं कर पाए, आप क्या करोगे? मैं तेरे चप्पल का साले మేము హిందుస్థాన్ ఆడోళ్ళం రా, మా ప్రాణాలు పోయినా పర్లేదు, తల తీసి
ఈసారి మనం కొట్టే దెబ్బకి పాకిస్తాన్ టెర్రరిస్టులకి टेक पोजीशन ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్. ప్రాణాలు తీస్తే పారిపోతాం అనుకున్నారా? ఆ మోదీ నువ్వు అన్నారు చివరి ఊపి లాగే వరకు ఓచకపోతే భారత్ పేరు కలలో తలిచిన పడిపోవాలి. ఆడవాళ్ళ ఉసురు పోసుకున్నందుకు ఆడ శివంగులే వేటాడారా. 9 స్థావరాల మీద దాడితో నవరంధ్రాల్లో సీఎస్ఎం పోసేశారు. మా త్రివిధ దళాల దెబ్బకి ఎందుకు రా భారతదేశంతో పెట్టుకున్నాం అనుకుంటారా? మా రాజు మహాముండుడుగా నిర్మలంగా కనపడే నిప్పు కణం మొదలెట్టాడు రణం. భూమికి దండం పెట్టడానికి విజయం సిద్ధం. కింగ్ नरेंद्र मोदी याद रखो, जन्नत भारत में है, जहन्नम पाकिस्तान में है. पाकिस्तान मुर्दाबाद, इंडिया जिंदाबाद, भारत माता की जय.